హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలిపట్టణ బుడంగుంట గిరిజన కాలనీలోని 200 మంది పేద గిరిజనులకు 2 అరల స్టీల్ క్యారేజ్ బాక్స్ లతో పాటు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీబాషా మాట్లాడుతూ తన చిన్ననాటి స్నేహితుడు అయిన తటవర్తి హజరత్ మరియు దొరబాబుల సహకారంతో వారి తల్లిగారైన తటవర్తి హజరత్తమ్మ జ్ఞాపకార్థం నిరుపేదలకు చేయూతనందించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుమారులు, స్నేహితులు తదితరులు సేవలందించారు. ఈరోజు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో మా చిన్ననాటి స్నేహితులు, వారి తల్లి తటవర్తి హజరతమ్మ గారి జ్ఞాపకార్థం 200 మంది గిరిజనులకు బుడగుంట గిరిజన కాలనీలో నిరుపేదలకు అన్నదానము, అలాగే వారు పనికి పోయేటప్పుడు అన్నం తీసుకుపోయేదానికి మంచి క్యారియర్లు వాళ్ళకి అందజేయడం జరిగినది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నానని ప్రతి ఒక్కరు కూడా సేవా గుణాన్ని అలవర్చుకోవాలి. ఈరోజు నా స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు గత ఆదివారం కార్యక్రమం చేశారు. మరలా కూడా తల్లి మీద మమకారం, తల్లి మీద ప్రేమతోటి నిరుపేదలను ఆదుకోవాలన్న ఒక మంచి సదుద్దేశం మా హ్యాపీ సేవా సంస్థని కలిసివేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులని స్మరించుకోండి. నిరుపేదల మధ్యన కొంతమంది నిరుపేదలను ఆదుకుంటే అంతకంటే మనకి మహద్భాగ్యం ఇంకోటి ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సేవా గుణాన్ని అలవర్చుకోవాలనేసి హ్యాపీ సేవా సంస్థ పిలుపునిస్తూ తటవర్తి హజరత్తమ్మ గారికి ఘన నివాళులు అర్పిస్తుంది మా హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రతి సంవత్సరం కూడా ఆమె జ్ఞాపకార్థంగా ఇలాగే, అంటే ఈ ప్రాంతమే కాకపోయినా ఇంకొన్ని ప్రాంతాలను, స్లమ్ ఏరియాలను కూడా ఎంచుకొని అలా సహాయ సహకారాలు చేస్తూ పోవాలని కూడా హ్యాపీ సేవా సంస్థ తరఫు నుంచి నేను వారిని కోరుకుంటున్నా. వారు చేసిన ఈ యొక్క కార్యక్రమాలకి ప్రత్యేకంగా అన్నదమ్ములు ఇద్దరిని కూడా ఈరోజు ముందుకు రాకుండా, అంటే పేర్లు వద్దు, మాకు ఊర్లు వద్దు, మేము చేస్తున్న సహాయం భగవంతుడికి తెలియాలా, మాకు తెలియాలా అని అనేసి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.